తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటుంటారు. ఆరోగ్యరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, రకరకాల రంగాలలో మాకు ఈ మాసానికి సంబంధించి అనుకూలత ఎంతవరకు ఉందని అడిగే చాలామందికి ఎపిసోడ్స్ హెల్ప్ అవుతూ ఉంటుంటాయి. సో ఇవాళ ఈ రాశి గురించి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. జూన్ మాస ఫలానికి సంబంధించి మిథున రాశి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? చాలామంది హెల్త్, వ్యాపారం, పిల్లలు, వివాహం అడుగుతూ ఉంటారు సార్, అండ్ ఉద్యోగం. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉషా గారు, మనం ప్రతిసారి చెప్పుకునేది రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడాను మనకు సుప్రభాత సేవ పంచాంగ శ్రవణంతో స్టార్ట్ అవుతుందండి. అలానే మనకి ప్రతిదానికి కూడాను ప్రతి ఇంపార్టెంట్ ముఖ్యమైన పనికి క్యాలెండర్లు చూడటం, నక్షత్రాలు చూసుకోవటం, ముహూర్తాలు పెట్టుకోవడం చాలా అలవాటు. ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం ఎలా అవుతుందంటే ఆ మంత్ ఏ ఫ్యాక్టర్స్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఏ విధంగా అనుకూలంగా లేదు మనకు తెలిసిపోతుందండి. మనం వచ్చేటప్పుడు ఈ జూన్ మంత్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు జనరల్గానే ఉన్నాయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయిన మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. చాలా స్ట్రైకింగ్ పాయింట్స్ ఉన్నాయి అందరికనమాట. అయితే మిథున రాశి వారికి ఎలా ఉంది కానీ మనం చూస్తే వీళ్ళకి 12th, 14th, 15th ఈ 3 డేస్లో వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు, తర్వాత సూర్యుడు చేంజ్ అవుతున్నారండి. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ డేట్స్కి ముందు ఒక రకంగా, ఈ డేట్స్ తర్వాత ఇంకో రకంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం ఇన్ డీటెయిల్. ఫస్ట్ వచ్చేటప్పటికి సన్ వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం వల్ల ధనచ్ఛేదం, డబ్బులు ఫస్ట్ 2 monthsలో వీళ్ళకి విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలండి. తర్వాత వచ్చేటప్పటికి ఫస్ట్ తర్వాత లాస్ట్ 2 weeks ఎలా ఉంటుందంటేనండి 15 తర్వాత స్థాన భ్రంశం లేక స్థాన నాశం, ఉన్న పొజిషన్ ఏదైనా కోల్పోయే అవకాశం ఒకటి వచ్చింది. టోటల్గా వీళ్ళకి ఈ మంత్ వచ్చేటప్పటికి శుక్రుని వల్ల అంత మంచి ఉపయోగం లేదని చెప్పుకోవాలి. ఇది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళు కొంచెం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక చదువుతూ ఉంటే, ఓకే, తర్వాత సూర్యుని యొక్క అనుగ్రహం వీళ్ళ మీద పడి చాలా బాగుంటుంది. వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి మంగళుడు భూమి పుత్ర అంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి భూ లాభం చూపిస్తుందండి. వీళ్ళకి గనక ఏదైనా గనక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కానీ, లేదంటే ఏదైనా కొందాం అనుకున్న టైం అయితేనే కానీ ఈ టైంలో కనుక కొనుక్కుంటే చాలా బాగుంది. అంటే అప్పటిదాకా భూమి రిలేటెడ్ ఏదైనా కనుక వివాదాలు కానీ ఏమన్నా ఉంటే తదనుగుణంగా ఈ మంత్లో వాళ్ళకి చాలా లాభం వచ్చే అవకాశం ఉందండి. ఇది మంచి టైం వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి బుధుడు వచ్చేటప్పటికి పరాభవం చూపిస్తూ ఉంటాడు. అదే బుధుడు వచ్చేటప్పటికి అర్ధక్షయం. సో వీళ్ళకి బుధుడు కూడా అంత సరిగా చూపించట్లేదు. సో బుధుడు తర్వాత సన్ ఇద్దరు పక్కపక్కన ఉండటం వల్ల 2 ప్లానెట్స్ సరిగా లేదని చెప్పుకోవాలి. బట్ మంగళుడు మాత్రం బాగున్నాడని చెప్పాలండి. తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి అర్ధ ప్రాప్తి, సకల విషయ భోగం. 2 ప్లానెట్స్ అంటే మనం 4 ప్లానెట్స్ చెప్పుకుంటే 2 బాగలేదు, 2 బాగున్నాయి అని మనం చెప్పుకోవాలండి వీళ్ళకి. తర్వాత మనం డీటెయిల్గా కనుక చూస్తే సన్ వచ్చేటప్పటికి ఈ మంత్ అంతా ఎలాంటి చేస్తుంటారండి. ఫస్ట్ పదవి నష్టం జరుగుతుంది, బంధువులతోటి తర్వాత భార్య బిడ్డలతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, మిత్రులతోటి గొడవ అయ్యే అవకాశం ఉంది, జ్వరం వచ్చే ఎక్కువగా ఉంది, అనవసరమైన వీళ్ళని ప్రోబ్ చేసి ఎంక్వైరీ చేసే మనుషులు వీళ్ళ చుట్టూ తయారైపోయి వీళ్ళని భయపెట్టే అవకాశం ఎక్కువగా ఉందండి. తర్వాత శరీరంలో బాధ ఎక్కువ ఉంటుంది, మనసులో ఏదో సంకోచం, బాధ, ఏదో సంథింగ్ పోగొట్టుకున్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. తదనుగుణంగా వీళ్ళు భోజనం కూడా సరిగ్గా తినరు. ఈ మంత్ అంతా కోపంగా, ఆందోళనగా, రోగాలు కలిగి ఉంటారండి. అది వచ్చేటప్పటికి మనకి సూర్యుని వల్ల ఉంది. దానికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందండి. తర్వాత కానీ 11వ రాశులు మార్స్ వీళ్ళకి కౌంటర్ ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవాలి. సన్ బాగలేదు కాబట్టి మార్స్ వీళ్ళకి మంచి చేస్తున్నారు. అందులో కూడా ధనలాభం చూపిస్తుంది, సంతోషాన్ని ఇస్తున్నాడు, వస్త్రలాభాన్ని ఇస్తున్నాడు, అనుకున్న పనులన్నీ చేయటం, తర్వాత ధైర్యంగా ఉండటం, ఆర్థిక అభివృద్ధి, సర్వరోగాల నుంచి విముక్తి చూపిస్తున్నాయి, లాభం అన్నీ కలుగుతుంది. ఒక ప్లానెట్ సరిగా లేదు, ఒక ప్లానెట్ కాబట్టి న్యూట్రల్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. సో దీనితో పాటు మనకి వీనస్ వచ్చేటప్పటికి 12 రోజులు ఫస్ట్ అంత సరిగా లేరండి. టోటల్గా ఫస్ట్ 2 weeks వీళ్ళకి బాగలేదండి. ఏ ప్రకారంగా చూసుకున్నా 2 weeks తర్వాత కొంచెం రిలాక్స్గా ఫ్రీ అయిపోతారనమాట. వీళ్ళకి వచ్చేటప్పుడు 12వ తారీఖు ఆయుధ పీడ, చోర భయం, కష్టాలు, భయము, వ్యవసాయం కనుక ఎవరైనా కనుక చేస్తుంటే వ్యవసాయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. సుఖప్రాప్తి ఇవన్నీ వచ్చేటప్పటికి శుక్రుడు చేస్తున్నారండి. కానీ శుక్రుడు 12 నుంచి మిగతా 30th వరకు మనకు 22 days వీళ్ళకి వచ్చేటప్పటికి చాలా మంచి చేస్తుంటారండి. సో వీళ్ళకి ధనలాభము, మనస్సౌఖ్యము, తర్వాత వేరే లేడీస్ ద్వారా వీళ్ళకి సుఖం చేయటం, చేసే పనులు లాభం రావటము, తర్వాత నూతన వస్తువులు కానీ, వాహనాలు కానీ ఏమైనా కనుక చేసే అవకాశం ఎక్కువ ఉంది. సుఖంగా ఉంటారు. విద్యార్థులు కానివ్వండి, వాళ్ళలో మంచి అభివృద్ధి వస్తుంది, మంచి మంచి ర్యాంక్స్ వచ్చే హ్యాపీ న్యూస్లు వినే అవకాశం వాళ్ళకు ఉంది. అనుకున్న పనులు పూర్తి కావటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఫస్ట్ 2 weeks అసలు బాగలేదు, సెకండ్ వీక్లో చాలా బాగుంది. అది కూడా వీళ్ళకి
శుక్రుని వల్ల చాలా బాగుంది, మార్స్ వల్ల బాగుంది, ఈ విషయాలు వాళ్ళు కన్సిడరేషన్ చేసి ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇవి కాకుండా నక్షత్రం ప్రకారంగా మనకు చూసుకుంటే మిథున రాశిలో వాళ్ళకి మృగశిర నక్షత్రం వాళ్ళకి మార్స్ వల్ల క్షేమంగా ఉంటారు, ఏ పని చేసినా కానీ దేనికి భయపడిన అవసరం లేదు. తర్వాత బుధుడి వల్ల వాళ్ళకి ఏముందంటే సౌఖ్యము, సంపద, తర్వాత ధనలాభం అవన్నీ చూపిస్తూ ఉంది. తర్వాత శుక్రుని వల్ల వీళ్ళు ఫంక్షన్స్లో అవి పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. సో కానీ ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి నాశనం చూపిస్తుంది. ఏదైనా కానీ పని అనుకుంటే ఆ పనిలో రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి మృత్యు భయం కూడా వస్తుంది, ఏదో అనవసరమైన పీడకలు రావటం ఇవన్నీ వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మార్స్ వల్ల క్షేమంగా బాగుంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు వస్తాయి. వీళ్ళకి కూడా సేమ్ మనకి మృగశిర నక్షత్రం లాగానే అనుకున్న పని ఏదైనా ఉంటే అవి పనులు చెడిపోవటం, విఘ్నాలు రావటము, సో ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటారు అన్నమాట. పునర్వసు నక్షత్రం వాళ్ళు కనుక చూస్తే ఇది చాలా బాగుంది వీళ్ళకని చెప్పుకోవాలి మనం. వీళ్ళకి వచ్చేటప్పుడు లాభం చూపిస్తుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటాయి, సంపదలు వస్తాయి. అనుకున్న పని వీళ్ళు కూడా టయానికి కాకుండా పోస్ట్పోన్ పడే అవకాశం ఉంది. టోటల్గా పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం బెటర్గా బాగుందని మనం చెప్పుకోవాలి. ఇది మనం ఓవరాల్గా వచ్చేటప్పటికి జూన్ మంత్ రాశి ఫలాలు ప్లస్ అంగగోచర ఫలాలు. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఈ జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం, యజ్ఞాల త్రూ హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే తీసుకునే అవకాశం ఉందా సార్? మనకి ఉషాగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక్ ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేసారండి. అది తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి. మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని. ఓకే, పురుషార్థాలు అంటారు. ఒక మనిషి జన్మెత్తిన తర్వాత ఇవి సాధించడం ఏదో ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి. అయితే అవి అంత ఈజీగా రాండి, వాటికి ఛాలెంజెస్ ఉంటాయండి. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలు అన్నీ పెట్టేశారండి. అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది. అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారు, చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది. ఈ శాస్త్రం ఎంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం, ఒక 15 days 21 days కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్టిక్గా వేదిక్ ఆస్ట్రాలజీ ఏంటి ఎలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. లక్కీగా కొంతమంది మన బ్యాచ్లో పూర్వకాల స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు. ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి, రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్ ఏమైనా డిజైన్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అదొక ఆనందం. సో దీన్ని ఈ కోర్స్ని ఈ అవకాశాన్ని ఆథెంటిక్గా మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం ఒకటిస్తున్నాం. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజికల్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు, ఇది ఒకటి. మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ 6 నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి, మంచి మంచి దశలు ఉంటాయి, కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా ఎక్కడో లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో. సో రీసెంట్గా కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది. వాళ్ళకి పాపకు 28 years, వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో. సో ఎలా అంటే కొద్ది గొప్ప వాళ్ళకి డబ్బులు కూడా ఉన్నాయి, ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళి అంటే వద్దంటుంది, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది, నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది, నాకు అదే పైన ఈ టైపు సిచ్యువేషన్ అండి. కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి 4 రకాల రాజాయోగాలు ఉన్నాయి. సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారంగాను మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిని ఎక్కడైనా కనుక ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక మీరు ఒకవేళ సొల్యూషన్ కావాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలను అందిస్తారు. ఎస్పెషల్లీ కనకదార హోమం ఎప్పటికీ ప్రతి మంత్ ఉంటూనే ఉంటుంది. కనకదార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు, డబ్బు నిలబడట్లేదు, వాళ్ళందరికీ కనకదార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.